వెల్కమ్ టు ఐఎన్ అప్డేట్స్. నా పేరు జీ. వైభవ్ సూర్యవంశీ ఈ పేరు వింటేనే ఇప్పుడు ఐపీఎల్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే ఈ బాలుడు అనొచ్చు. ఎందుకంటే 15 ఇయర్స్ మాత్రమే తన ఏజ్. 15 ఇయర్స్ ఏజ్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి వ అండర్ 19 వరల్డ్ కప్‌లో కూడా ఫైనల్ మ్యాచ్‌లో 80 బాల్స్‌లో 175 రన్స్ కొట్టాడు. ఇండియాకి అండర్ 19 వరల్డ్ కప్ గెలిపించడంలో వైభవ్ సూర్యవంశీ పాత్ర చాలా కీలకంగా మారింది. అలాగే రీసెంట్‌గా స్టార్ట్ అయినటువంటి ఐపీఎల్‌లో కూడా ఫస్ట్ మ్యాచ్‌లో చెన్నైతో జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి మ్యాచ్‌లో కూడా ముంబై మ్యాచ్‌లో కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మనోడు 2 సిక్స్‌లు కొట్టాడు. మామూలుగా అయితే బుమ్రా బౌలింగ్‌లో మామూలుగా పరుగులు కొట్టడమే అసాధ్యం అనుకుంటే మనోడు ఫస్ట్ ఓవర్‌లోనే 2 సిక్సెస్ కొట్టాడు. ఫస్ట్ బాల్‌లోనే 6 కొట్టాడు. అలాగే నెక్స్ట్ ఫోర్త్ బాల్‌లో కూడా 6 కొట్టాడు. ఇప్పుడు అందరిలో అనిపించే మాటేంటంటే నెక్స్ట్ టీ20 ఓపెనర్‌గా వరల్డ్ కప్‌కి వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా వస్తాడని చెప్పి అందరూ అనుకుంటారు. అలాగే ఇప్పటివరకి సచిన్, సెహ్వాగ్, అలాగే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ఇలాంటి వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే మనందరికీ ఉర్రూతలూగిపోతామనమాట. టీ20 మ్యాచ్‌లో గానీ, వన్ డేస్‌లో గానీ. ఇప్పుడు ప్రత్యేకించి వైభవ్ సూర్యవంశీ కోసమే మనం మ్యాచ్ చూడాలనే ఆతృత పెరగడం జరుగుతుంది. ఎందుకంటే మనోడి బ్యాటింగ్ స్కిల్స్ మాత్రం సూపర్బ్ అనమాట. 14 ఇయర్స్ వయసులో వచ్చేయడం, అలాగే 15 ఇయర్స్‌కే టాపప్ ఇన్నింగ్స్ ఆడేయడం. లాస్ట్ ఇయర్‌ది చూసుకుంటే ఐపీఎల్‌లో సెంచరీ కొట్టడం. ఈ ఇయర్ చూసుకుంటే ఫస్ట్ 3 మ్యాచెస్‌లో కూడా మంచి స్ట్రైకింగ్ ఇస్తూ మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనోడిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అలాగే నిన్న జరిగినటువంటి ముంబై మ్యాచ్‌లో కూడా మనకి హార్దిక్ పాండ్యా ఏం చెప్తున్నాడంటే, ఇండియాకి ఒక వజ్రం లాంటి కుర్రోడు దొరికాడు. మనోడు బ్యాటింగ్ వల్ల మేము ఓడిపోయాం. మా బౌలింగ్ అందుకని వీక్‌గా ఉందని చెప్తున్నాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా మాట్లాడాడు. అలాగే మనోడితో పాటు ఇంకా చాలామంది క్రికెటర్స్ సెహ్వాగ్ అయితే ఇమ్మీడియేట్‌గా టీ20 టీమ్‌లోకి తీసుకోవాలని చెప్పి చెప్తున్నాడు. బీసీసీఐ ఇప్పుడు కూడా మనకి త్వరగా వైభవ్ సూర్యవంశీని నేషనల్ టీమ్‌లోకి తీసుకుంటే, ఇంటర్నేషనల్ టీమ్‌లోకి తీసుకుంటే మనోడేంటంటే పరుగుల వరద పారించే అవకాశం ఉంటది. 15 ఇయర్స్ అంటే మనోడు ఇంచుమించుగా 20 ఇయర్స్ కెరీర్ ఆల్మోస్ట్ ఉంది. అంత లాంగ్ కెరియర్ గనుక మనోడు ఆడగలిగితే ఖచ్చితంగా ఇప్పుడున్న రికార్డులు ఏవి కూడా ఉండవు. రోహిత్ శర్మ సిక్సెస్ కానీ, అలాగే క్రిస్ గేల్ సిక్సెస్ కానీ, ఇలాగా లాట్ ఆఫ్ రికార్డ్స్ కూడా మనోడు బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఓడిఐ కప్‌కి కూడా వరల్డ్ కప్‌కి కూడా మనోడిని ఓపెనర్‌గా తీసుకునే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే మనోడు ఈ ఫార్మ్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా అచీవ్ చేస్తాడు. స్టార్టింగ్‌లో మనోడు బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం అందరూ ఏమనుకున్నారంటే ఏదో గుడ్డిగా ఊపేస్తున్నాడు, ఏదో లక్‌లో అలా వచ్చేస్తుంది అనుకున్నారు గానీ, మనోడు అంత వయసులో మనోడు కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే వైభవ్ సూర్యవంశీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసుకుంటే అతను పట్టుకునేటటువంటి బ్యాట్ పట్టుకునే విధానం గానీ, అతను ఎలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌లకు కూడా కనీసం కొంచెం కూడా బెరుకు లేకుండా బుమ్రా లాంటి, ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలింగ్‌లో కూడా మనోడు అరుకు, బెరుకు ఏమీ లేకుండా చాలా బాగా ప్లే చేస్తున్నాడు. ఇలాంటి క్రికెటర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు మనకి ఒక అటెన్షన్ ఉండేది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడాలని, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడాలని, ఎంఎస్ ధోని బ్యాటింగ్ చూడాలని, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూడాలని, వీరేందర్ సెహ్వాగ్ బ్యాటింగ్ చూడాలని, సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ చూడాలని, ఇలాగ మనం క్రికెట్ చూస్తున్నామంటే ఓకే. వీళ్ళుంటే ఖచ్చితంగా మ్యాచ్ విన్నింగ్ అవుద్ది. ఇలా అంటూ మనకంటూ ఒక హోప్స్ ఉండేయి. ఇప్పుడు అదే హోపు ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ మీద మనందరికీ ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేకుండా ఇతను 100% కూడా ఇలాంటి దిగ్గజాల సరసన నిలవడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే అతను తక్కువ వయసులోనే అండర్ 19 వరల్డ్ కప్ ఆడేసాడు. 14, 15 ఇయర్స్‌లో అండర్ 19 వరల్డ్ కప్ ఆడేసాడు. ఫైనల్‌లో మ్యాచ్ చూస్తే ఫిదా అయిపోయాను నేనైతే. ఎందుకంటే 80 బాల్స్‌లో 175 రన్స్ కొట్టేసాడు మనోడు. అలాగే నిన్న జరిగినటువంటి మన ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. ఎందుకంటే వరల్డ్ నంబర్ 1 బౌలర్ అంటారు అతన్ని. అలాంటి మనోడు బౌలింగ్‌లో కూడా ఉతికి ఆరేసాడు. 14 బాల్స్‌లో 39 రన్స్. అలాగే ఈ ఇయర్ ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ఖచ్చితంగా కప్పు ఐపీఎల్ కొట్టుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనోడితో పాటు యశస్వి జైస్వాల్ కూడా బీభత్సంగా ఆడేస్తున్నాడు. ఆడిన 3 మ్యాచ్‌ల్లో కూడా 50 రన్స్ కొట్టేసాడు. ఇలాంటి బ్యాటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ మంచి రసవత్తరంగా జరుగుతుంది. ఇలాంటి టైంలో ఖచ్చితంగా మేబీ ఈసారి రాజస్థాన్ రాయల్స్ కప్పు కొడుతుందేమో!
వైభవ్ సూర్యవంశీ గనుక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇప్పుడు నెక్స్ట్ నీ గోల్ ఏంటంటే ఐపీఎల్ రాజస్థాన్‌కి కప్ అందించడం అని చెప్పి మనోడు చెప్పడం జరిగింది. మేబీ వైభవ్ సూర్యవంశీ గనుక ఈసారి ఖచ్చితంగా కప్ అందిస్తాడని చూద్దాం రాజస్థాన్ రాయల్స్‌కి. ఎందుకంటే స్టార్టింగ్‌లో 2007 ఆ టైంలో మాత్రమే స్టార్టింగ్‌లో షేన్ వార్న్ అందించాడు కప్పు. మళ్ళీ మేబీ ఇప్పుడు వస్తదేమో చూద్దాం. సి